హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్ స్వామి. ఈరోజు ఆటోకాడ్ ట్యూటోరియల్స్ చేస్తాను. ఈరోజు ఏం చెప్పబోతున్నానంటే డైమెన్షన్స్ గురించి మొత్తం సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మొత్తం అన్నిటి గురించి చెప్పబోతున్నాను. ఆటోకాడ్ తర్వాత డైమెన్షన్ సెట్టింగ్స్. ఓకే, ఎంత వచ్చిందో చూద్దాం. ఉంది, ఎంటర్ చెప్పండి. ఇది డైమెన్షన్ కదా, చూసారు కదా, వచ్చింది డైమెన్షన్. క్లిక్ ఇస్తే వచ్చింది. దీని ఒకటి సెట్టింగ్స్ గురించి చెప్తానని చెప్పాను కదా. ఎస్కేప్ ఒకటి డి షార్ట్ కట్కి డి ఎంటర్ కొట్టండి, డైమెన్షన్స్ వస్తాయి. దీంట్లో మోడిఫైలోకి వెళ్తే చూడండి, ఫస్ట్ లైన్ యొక్క కలర్స్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ తెలిసిపోతూ ఉంటుంది మీకు లైన్ టైప్ 1 ఏది, లైన్ యొక్క వెయిట్ ఎంత కలుగుతుందో తెచ్చుకోవచ్చు. లైన్ యొక్క స్పేసింగ్ ఎంత అనేది, బేస్ లైన్ యొక్క స్పేసింగ్స్ ఎంత అని తెలుసుకోవడానికి ఇలా ఏది కావాలో అది సెట్టింగ్ చేసుకోవచ్చు. యారోస్ ఒక సైజు కూడా పెంచుకోవచ్చు, 4 ఇచ్చుకోండి. ఓకే, యారో టైప్స్, ఇవన్నీ యారో టైప్సే. చూసారు కదా, ఇవన్నీ యారో టైప్స్. ఇవన్నీ సెకండ్ యారో టైప్స్. ఇది ఫస్ట్ యారో అనుకోండి, ఇది సెకండ్ యారో. ఇది ఫస్ట్ యారో, ఇది లీడర్స్ యారో. చూసారా, ఇది లీడర్స్ యారో. ఈ యారోస్ కూడా మార్చుకోవాలనుకుంటే ఇక మార్చుకోవచ్చు. టెక్స్ట్ హైట్ 4 ఇచ్చాను. టెక్స్ట్ కలర్ కావాలంటే ఇక్కడే ఇచ్చుకోవచ్చు. ఓకే, ఇక్కడే ఇచ్చుకోవచ్చు. ఓకే, వీటి కలర్స్ కూడా బ్యాక్గ్రౌండ్ కలర్స్ చూడండి, ఇక గ్రీన్ వచ్చింది. అంత బాగోదు కదా, జస్ట్ చూపించడానికి. టెక్స్ట్ ఇక్కడ సెట్టింగ్స్ చూడండి, చూసారా, ఇది అలైన్డ్ విత్ డైమెన్షన్ లైన్ ఎలా ఉంటే అలా అలైన్ అవుద్ది. ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. మామూలుగా మనకు కావాల్సింది హారిజాంటల్ కాబట్టి హారిజాంటల్ పెట్టుకున్నాం మొత్తం అన్నీ, ఎందుకంటే చూడడానికి కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి. ఫిట్స్ ఇవి ఇది డిసిషన్ ఎప్పుడు మామూలుగా మెకానికల్ కానీ మామూలు చిన్న చిన్న డయాగ్రామ్స్కి వేసేటోడికి డెసిమల్స్లో ఉండాలి. ఇంజనీరింగ్, ఇవి ఆర్కిటెక్చర్స్ వాళ్ళు ఫ్రాక్షనల్ వాల్యూస్, ఇవన్నీ సైంటిఫిక్ వాల్యూస్, ఇవన్నీ చేసుకోవద్దు. ప్రిసిషన్ మాత్రం ఇంతలో ఉండేలా చూసుకో. తేడా చూసాక ప్రిసిషన్ అంత పెట్టుకుంటే ఈ పక్కన వాల్యూ ఎంత వస్తుంది. ప్రిసిషన్ జస్ట్ ఒక నెంబర్ పెట్టుకుంటే ఒక నెంబర్ వస్తుంది. ప్రిసిషన్కి డిఫరెన్స్ అది. ఓకే, ఇంకేమన్నా దీంట్లో. ఓకే, ఇది ఆల్టర్నేటివ్ యూనిట్స్ అని, ఇది టాలరెన్సెస్ అని, మెకానికల్ రిలేటెడ్ కొంచెం టాలరెన్సెస్ అనేవి అంత అవసరం. చూడండి, మనం ఇచ్చిన చేంజెస్ అన్నీ ఇక్కడ వచ్చినాయి. చూసారా, ఇందాక లైన్కి కలర్ మార్చాము, అవన్నీ టెక్స్ట్కి కలర్ ఇచ్చాము, వచ్చింది. చూసారా, ఇవన్నీ ఇప్పుడు డైమెన్షన్ అంటే దీన్ని ఎలాగోవాలి, డైమెన్షన్ చేస్తే సరిపోతే. చూసారా, అడ్వాన్స్డ్ వర్షన్ కాబట్టి ఇలా వచ్చినాయి. లేదంటే మనం సర్కిల్కి రేడియస్ వెళ్ళచ్చు. ఓకే, అది రేడియస్, డైమెన్షన్కి రేడియస్కి డిఫరెన్స్. ఆర్క్కి అలైన్ అంటే ఏంటంటే సమ్ యాంగిల్లో ఉంది, సమ్ యాంగిల్లో ఉంటాయి. ఆ యాంగిల్ మెజర్ చేయాలి, అదే ఆ యాంగిల్ ఉన్న లైన్ని లెంత్ మెజర్ చేయాలంటే ఈ లైన్ తీసుకోవాలి. చూసారా, ఇది డిఫరెన్స్, దాని యొక్క లెంత్ తెలుస్తుంది. అదే మామూలుగా డైమెన్షన్ పెట్టి మెజర్ చేసామనుకోండి, ఇది డైరెక్ట్ లైన్లో వచ్చేసింది. డైమెన్షన్ లీనియర్లో తీసుకుంటే చూడండి డిఫరెన్స్. చూసారా, లైన్లో తీసుకుంటే ఎలా వస్తుంది, లీనియర్లో తీసుకుంటే ఎలా వస్తుంది. ఇది ఒక డిఫరెన్స్. ఓకే ఓకే, ఇది డయామీటర్, రేడియస్, ఆర్క్ లెంత్, ఇవన్నీ ఒక డైమెన్షన్స్ ఒక స్పెషాలిటీస్. డి ఎంటర్, మళ్ళీ చెప్తున్నాను షార్ట్ కట్ డి ఎంటర్. మోడిఫై కావాలంటే మోడిఫై చేయొచ్చు, కొత్తది క్రియేట్ చేసుకోవాలనుకుంటే న్యూ అని చెప్పి
ఇది ఆల్రెడీ ఇక్కడ ఏదో ఒక పేరు కావాలితే పెట్టుకోవచ్చు. పెట్టుకుని కంటిన్యూ అని చెప్పి ఇప్పుడు ఇక్కడ నుంచి మనం మోడిఫై చేసిన వల్ల ఓకే చెప్తే మనం ఇచ్చిన చూడండి నేమ్, ఆ నేమ్లోకి వెళ్తాయి. ఓకే, అప్పుడు ఇక్కడ లిస్ట్ కింద వస్తుంది, చూపిస్తాను చూడండి. ఏదో పేరు పెట్టా, కంటిన్యూ చెప్పు, ఓకే చెప్పు, టైప్ అని వచ్చింది సరే. దీన్ని కూడా మనం ఇప్పుడు సెట్ చేసిన తర్వాత దీన్ని కూడా మనం పెట్టుకోవాలంటే సెట్ యాజ్ కరెంట్ అని పెట్టుకోవాలి. దీన్ని పెట్టుకున్నాం కాబట్టి దీన్ని మోడిఫై చేస్తాం. ఓకే, సెట్ యాజ్ కరెంట్. ఓకే, స్టాండర్డ్ మీద ఇది ఒక డైమెన్షన్. ఇక్కడ డైమెన్షన్ ఉంది సరే. దీంట్లో ఎలా ఆర్క్, రేడియస్ ఇవన్నీ వాడుతూ ఉంటే అది ఆటోమేటిక్గా అర్థమవుతుంటాయి. డైమెన్షన్ స్టైల్స్ కూడా ఉన్నాయి. ఏంటి స్టైల్స్ అంటే ఏం కదా మోడి యారోస్ చాలా స్టైల్స్. ఓపెన్ 30 degrees, రెండింటికి ఓపెన్ 30 degrees. చూడండి యారోస్ మారిపోతాయి. ఇక చూసారా 30 degrees ఓపెన్ అయినాయి. ఓకే, చూసారు కదా డిఫరెన్స్ అది. ఇది డైమెన్షన్స్ గురించి మొత్తం. డైమెన్షన్ డి ఎంటర్. ఓకే, మోడిఫై అన్నీ చెప్పాను. యారో సైజ్, లైన్స్ యొక్క డిఫరెన్సెస్ ఇవన్నీ. ఇప్పుడు ఏదైనా లైన్ మనకు కనిపించకూడదు, లేదంటే లైన్ డిఫరెన్స్ ఒక చూడండి జిగ్జాగ్ కావాలి, ఏదో లైన్, ఇది లైన్ జిగ్జాగ్ వచ్చింది చూసారా, అలా సెంటర్ లైన్ కావాలి, లేదా ఒక లైన్ కనిపించకూడదు అన్న చేసుకోవచ్చు. ఎలాగో చూపిస్తాను చూడండి. ఏదైనా లైన్ డైమెన్షన్స్లో లైన్ కనిపించకూడదు అనుకుంటే డైమెన్షన్ సెలెక్ట్ చేయండి. దాని యొక్క ప్రాపర్టీస్లోకి వెళ్ళాలి కాబట్టి Ctrl+1 ప్రెస్ చేయండి. ఓకే, ఇక్కడ చూసారా ఎక్స్టర్నల్ లైన్స్ ఉన్నాయి చూసారా, ఇవి ఒకసారి ఆఫ్ చేసి చూడండి. అదిగోండి డిఫరెన్స్ తెలుస్తుందా. ఓకే, ఇప్పుడు తెలుస్తుంది చూడండి. ఆఫ్ చేస్తుంటే ఆ లైన్ ఆఫ్ అవుతుంది. ఓకే, ఈ లైన్ చూడండి, ఈ రెండు ఆఫ్ అయిపోతాయి. ఓకే, ఇవి చూడండి డైమెన్షన్ లైన్ ఏదో ఆన్ చేసుకోవాలనుకున్నా ఆన్ చేసుకోవచ్చు. అంటే ఒక్కోసారి ఈ ఏరియా నుంచి వేరే డైమెన్షన్ చెప్పాల్సి వచ్చినప్పుడు ఇది ఆఫ్ చేసుకోవాలి కదా. డైమెన్షన్ లైన్ ఎప్పుడు మెర్జ్ అవ్వకూడదు, అది గ్యారంటీగా చూసుకోవాలి. డైమెన్షన్ లైన్ ఏమైనా ఎప్పుడు మెర్జ్ అవ్వకుండా చూసుకోవాలి. అందుకని అలాంటి టైంలో ఈ మెర్జ్ అవ్వకుండా ఉండడానికి ఈ లైన్ని తీసేయాల్సి వచ్చిన టైంలో ఆఫ్ ఆన్ చేసుకుంటే చూడండి. ఇప్పుడు ఇక్కడ నుంచి వేరే లైన్ కంటిన్యూ అవ్వచ్చు, లేదా వేరే డైమెన్షన్ కంటిన్యూ అవ్వచ్చు, ఎలా అయినా పర్వాలేదు. ఛానల్ చూసుకొని ఆఫ్, రెండు ఆఫ్ చేయకూడదు. డైమెన్షన్ ఏందనేది తెలియదు కాబట్టి ఇక్కడ కూడా మార్చుకోవచ్చు మనం, ఏ టైప్ కావాలితే ఆ టైప్. ఓకే, ఇలా చూడండి. చూసారా రెండు మార్ని ఇక్కడ ఆఫ్ చేసాం కదా. ఓకే, చూసారా ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. Ctrl+1 దీనికి షార్ట్ కట్. ఓకే, ఇది మొత్తం దీనికి సంబంధించి డైమెన్షన్స్కి సంబంధించిన షార్ట్ కట్స్ ఇవన్నీ. ఏ కలర్స్ ఎన్ని కలర్స్ అయినా పెట్టుకోవచ్చు మనం. ఇలాగా దేన్నైనా మార్చుకోవచ్చు. ఇక చూడండి ఇది ఇండివిజువల్గా మారింది. యాక్చువల్గా స్టాండర్డ్లో ఇలా ఉండిపోయింది. ఇది స్టాండర్డ్ సెట్టింగ్స్, కానీ మనం ఇండివిజువల్గా ఒక దాన్ని సెలెక్ట్ చేసుకుని దాన్ని మోడిఫై చేసాం. ప్రతి ఇండివిజువల్గా కావాలంటే ఇండివిజువల్గా మోడిఫై చేసుకోవచ్చు మనం కావాలంటే. చూడండి ఇవి రేడియస్లో కార్నర్స్, ఆర్క్ యొక్క చూసారు కదా ఆర్క్. ఓకే, యొక్క డైమెన్షన్ చూపించి ఆపేస్తాను. ఇలా ఇచ్చుకోవచ్చు, ఇలా లోపలికి ఇచ్చుకోవచ్చు. ఆర్క్ యొక్క రేడియస్ చూసారా, ఇది ఆర్క్ యొక్క సింబల్, దీని రేడియస్, దీని అంతా రేడియస్ అనేది చెప్పు. ఓకే, ఇలా దీనికి వెళ్తే దానికి మనం డైమెన్షన్ ఇచ్చుకోవచ్చు. ఓకే, బాయ్.